చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మీ ఫ్యాన్స్ చాలా వైల్డ్గా ఉన్నారు. ముందుగా ప్రభాస్ గారికి, ముందుగా రెబల్ స్టార్ ప్రభాస్ గారికి, మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారికి స్పెషల్ థ్యాంక్స్. నిన్న నైట్ ఆయన సినిమా చూసి, సినిమా చాలా బాగుంది, ఆయన చాలా ఎంజాయ్ చేశారు, శోభన్ గారిని బాగా అప్రిషియేట్ చేశారు. నాకు అన్నిటికన్నా చాలా హై మూమెంట్ ఏంటంటే, ప్రభాస్ గారికి వర్షం ఎలానో శోభన్ గారికి కపుల్ ఫ్రెండ్లీ అలా అని ఆయనే ఆయన చేతుల నుంచే ట్వీట్ వచ్చింది. నిజంగా అసలు ఇది ఒక 10 సినిమాలో బ్లాక్ బస్టర్ కొడితే వచ్చే కిక్ అది బ్రో. అసలు నేను మొన్న చెప్పినట్టు 2026 ఇంకా మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇక నుంచి మీ సినిమాలు మీ సక్సెస్లే మాట్లాడతాయి. మీ స్టార్డమ్, మీరు చాలా పెద్ద హీరో అవుతున్నారు దీని సినిమాతో. ఇది ఫస్ట్ స్టెప్. సంతోష్ శోభన్ 2.0. అలాగే మన తెలుగు అమ్మాయి మానస వారణాసి. ఆవిడ పేరు పలకాలంటే ప్రతిసారి భయం వేస్తుంటుంది. పక్కన ఆ వారణాసి పేరుతో మళ్ళీ వారణాసి అని అన్నప్పుడు మనకు ఆబ్వియస్లీ గూస్ బంప్స్ వస్తుంటాయి. ఈ సినిమాతో తెలుగు అమ్మాయి చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ నాకు స్పెషల్గా మన గ్రేట్ ఆంధ్ర మూర్తి గారు కూడా మార్నింగ్ కాల్ మాట్లాడుతున్నప్పుడు మీ గురించే చెప్తున్నారు. అసలు అమ్మాయి చించేసింది, అమ్మాయి పర్ఫార్మెన్స్, అమ్మాయి స్టోర్ స్టీలర్ అని చాలా బాగా చెప్పారు. సో మీరు కూడా ఈ సినిమాతో చాలా పెద్ద హిట్ కొట్టి మీ క్యాలెండర్ మొత్తం ఫుల్ అయిపోవాలి, బ్యాక్ టు బ్యాక్. అసలు డేట్లు దొరకద్దు మాకు కూడా. మీ ఫ్యాన్స్ ఆల్రెడీ రెడీ అయిపోతున్నారు. ఇంత మంచి సినిమా మాకు అందించిన డైరెక్టర్కి చాలా స్పెషల్ థ్యాంక్స్. తను డే అండ్ నైట్ కష్టపడి లాస్ట్ 1 వీక్ 10 డేస్గా కూడా కాపీ రెడీ చేయడం కోసం చెన్నైలో ఉండి కంటిన్యూస్గా నిద్ర లేకుండా వర్క్ చేసి ఆర్ఆర్ కానీ డిఏ కానీ కాపీ ఇచ్చారు. సో నిజంగా ఇంత పెద్ద హిట్ ఆఖరికి మా హీరోని కెమెరామెన్ చేస్తారు మీరు. బ్రదర్ ఫొటోస్ కొద్దిసేపు అయ్యాక ఒక 2 మినిట్స్. సో ఇంత మంచి సినిమా మాకు ఇచ్చిన డైరెక్టర్కి స్పెషల్ థ్యాంక్స్. తెలుగు యూ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు సినిమాలు మళ్ళీ ఇంకెక్కువ చేయాలని కోరుకుంటున్నాను. పొద్దున్న నుంచి నేను ఒక జెన్యున్గా ఒక 2 హీరోలతో మాట్లాడినప్పుడు డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఏంటి అని అడుగుతున్నారు. సో మీరు ఇక్కడే ఉండాలి, యూ హ్యావ్ టు షిఫ్ట్ టు హైదరాబాద్, స్టే హియర్ అండ్ మేక్ మోర్ బ్యూటిఫుల్ ఫిలిమ్స్. మొన్న ట్రైలర్ లాంచ్ అప్పుడు ఈ సినిమా ఖచ్చితంగా బాగుంటుంది, అప్పటికి నేను ఒక్కడనే చూశాను, ఖచ్చితంగా బాగుంటుంది, మీకు ఎవరికైనా సినిమా నచ్చకపోతే నేను ఇంకోసారి మైక్ పట్టుకొని సినిమాల గురించి మాట్లాడనని చెప్పాను. ముందు తెలుగు ఆడియన్స్ అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. మళ్ళీ మైక్ నన్ను పట్టుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు. ఇక పైన కూడా మంచి సినిమాలు పట్టుకొని మీ దగ్గరికి తీసుకొస్తాము. ఈ సినిమా నిజంగా నాకు కూడా 2026 చాలా మంచి స్టార్ట్. నెక్స్ట్ వచ్చే సినిమాలకి ఒక ఎనర్జీ బూస్ట్ ఇచ్చింది. ఈ సినిమా మా అందరికీ చాలా ఇంపార్టెంట్. ఈ ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డేకి ఈ సినిమాని చూసి ఆదరించి ఇంకా పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాం. నెక్స్ట్ 1 వీక్ కంప్లీట్గా ఆడియన్స్కి దగ్గరికి రీచ్ అయ్యి ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం. థియేటర్ విజిట్స్ అన్నీ ప్లాన్ చేస్తున్నాం. సో
మీరందరూ మాకు డబుల్ ఎనర్జీ బూస్ట్ ఇచ్చి ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేయాలని కోరుకుంటున్నాను. మానస ఫ్యాన్స్ కొంచెం వైలెంట్గా ఉన్నారనిపిస్తుంది కదా, అంతే కదా కదా. మీ రియాక్షన్ ఒకసారి పంచుకుంటే మన వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. మళ్ళీ అరవాలా? Okay.